రోజులు మందులు వాడితే సరిపోతుందన్నారు. అమ్మాయ, మీకు చేయి తెగిందని కానీ నాకు ప్రాణం పోయినంత పనైందండి. నా కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్మండి. మీకోసం గుడికెళ్ళి అర్చన చేయించాను. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మోకాళ్ళ మీద 300 ప్రదక్షిణలు చేశాను. చెప్తే నమ్మేకుండాలి. మోకాళ్ళ మీద 300 ప్రదక్షిణాలు చేస్తే ప్యాంటు చిరిగి చిల్లులు పడాలి. కానీ నీ ప్యాంటుకేంటి చిన్న మచ్చ కూడా లేదు. పంచ మీద ప్రదక్షిణలు చేస్తే ప్యాంటుకి చిల్లులు ఎలా పడతాయి గంగా? అమ్మ ప్రసాద్, భలే కవర్ చేసావరా. అంతేకాదండి, ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండాలని నా అరచేతిలో కర్పూరం కూడా వెలిగించాను. చేతిలో కర్పూరం వెలిగిస్తే కాలాలి కదా, కానీ మీ చేయి కాలేదేంటి? మా ఎంఆర్ఓ గారు మహాత్ముడు, ధర్మాత్ముడు అయితే, ఆయన కూతురు గజలక్ష్మి మహాపతివ్రత అయితే నా చెయ్యి కాలకూడదని దేవుడికి దండం పెట్టుకున్నాను. అంతే, ఆశ్చర్యంగా నా చెయ్యి కాలేదు. ఏం సార్, మీరు ధర్మాత్ములేగా? 100%. మీరు మహాపతివ్రతగా? 24 క్యారెట్స్. అందుకే నా చెయ్యి కాలేదు. తండ్రి కూతుళ్ళు ఇద్దరిని వేరే లెవెల్లో బంగారం చేస్తున్నావు కదరా. ఈ బొట్టు పెట్టుకోండి. మీరు ఇంకేం భయపడకండి. ఈసారి కత్తి తెగినా నెత్తురు కత్తికే వస్తుంది తప్ప మీకు మాత్రం రాదు. నాది గ్యారంటీ. చాలా థ్యాంక్స్ ప్రసాద్ గారు. నా కోసం మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేశారు, అరచేతుల్లో కర్పూరం వెలిగించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఒక ₹1,00,00,000 కాంట్రాక్ట్ ఇచ్చి తీర్చుకోండి. ఏమన్నారు? ఏం లేదండి, మన మధ్య ఉన్న రుణం తీరిస్తే తీరిపోయేది కాదండి.